హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ బాగి తెలుగు వ్లాగ్స్. ఈరోజు నేను ఫిష్ కర్రీ ఎలా చేస్తానో చూపించేస్తాను, చూసేయండి. అందుకోసం ముందుగా నేను కొంచెం కొబ్బరి తీసుకున్నానండి, ఇంకా 2 స్పూన్లంతా ధనియాలు తీసుకున్నాను, 2 పచ్చిమిరపకాయలు తీసుకున్నాను, కరివేపాకు తీసుకున్నాను, ఒక మీడియం సైజులో ఉండే ఆనియన్ తీసుకున్నానండి, ఇంకా పుదీనా కొత్తిమీర 2 తీసుకున్నాను, ఫిష్ మసాలా తీసుకున్నానండి, ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా తీసుకున్నాను, ఒక 1/2 స్పూన్ అంతా మెంతులు కూడా యాడ్ చేస్తానన్నమాట ఇందులోకి. సో మెంతులు కూడా తీసేసుకున్నాను. ఇప్పుడు ప్రాసెస్ అనేది స్టార్ట్ చేసేద్దామా. ముందుగా 1 కేజీ చేపలు తీసుకున్నానండి. దీంట్లో సాల్ట్ ఇంకా నిమ్మరసం వేసి కొంచెం సేపు అలా నానబెట్టి ఈ చేపల్ని బాగా వాష్ చేసుకోండి. దానివల్ల ఏంటంటే చేపలు చేదు రాకుండా, వాసన రాకుండా వస్తాయన్నమాట. ఇప్పుడు ఒక గిన్నెలోకి పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకోండి. చింతపండు తీసుకొని బాగా వాష్ చేసేసి తగినంత వాటర్ పోసుకొని చింతపండు అనేది మినిమం ఒక 10 to 15 మినిట్స్ అలా బాగా నానబెట్టుకోండి. ఇప్పుడు ఒక పెనం పెట్టుకొని అందులోకి ముందుగా తీసుకున్న కొబ్బరి ఉంది కదండి, అవి చిన్న చిన్న పీసెస్లా కట్ చేసుకొని ఒక 5 మినిట్స్ కలర్ చేంజ్ అయ్యేంత వరకు లో ఫ్లేమ్లో వాటిని రోస్ట్ అనేది చేసుకోండి. ఇక్కడ చూపిస్తున్నాను కదా, అలా లైట్గా బ్రౌన్ కలర్లో వచ్చేలాగా రోస్ట్ అనేది చేసేసుకోండి అన్నమాట, సరిపోతుంది. మళ్ళీ ఎక్కువ మాడనివ్వకండి. ఆ తర్వాత 2 స్పూన్ల ధనియాలు తీసుకుంటున్నానండి. వీటిని కూడా లైట్గా అలా కలర్ చేంజ్ అవుతుంది, అప్పుడే మనకు కొంచెం ఎల్లో కలర్ కాస్త బ్రౌన్ కలర్లోకి చేంజ్ అవుతుంది అనమాట. అంతవరకు చూసుకొని అన్నీ లో ఫ్లేమ్లోనే ఒక 5 మినిట్స్ అలా టైం తీసుకొని వాటిని బాగా వేయించుకోండి. ఇలా వేయించుకున్న ఈ ధనియాలను కూడా బాగా కొంచెం రోస్ట్ అయిన తర్వాత పక్కకు తీసి పెట్టేసుకోండి. తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక 1/2 స్పూన్ అంతా మెంతులు తీసుకుంటున్నానండి. ఎందుకంటే మెంతులు ఎక్కువ వేస్తే చేదొస్తుందన్నమాట. సో నేను 1/2 స్పూన్ మాత్రమే తీసుకుంటున్నాను. దీన్ని కూడా లైట్గా రోస్ట్ చేసేసుకోండి. గుర్తుపెట్టుకోండి, అన్నీ లో ఫ్లేమ్లోనే ఊరికే అలా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఇందులోకి ముందుగా మీకు మీడియం సైజులో ఉండే ఆనియన్ చూపించాను కదండి, దాన్ని కూడా కట్ చేసేసుకొని ఇలా అది కూడా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై అనేది చేసేసుకోండి. ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఇలా కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై అనేది చేసేసుకోండి, సరిపోతుంది. ఇవన్నీ తీసేసి పక్కన పెట్టేసేయండి. మళ్ళీ అందులోకి కొంచెం అంత కరివేపాకు కూడా నేను తీసుకుంటాను, అది కూడా యాడ్ చేసేస్తున్నాను అనమాట. యాడ్ చేసేసి దాన్ని కూడా కొంచెం అలా ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఇవన్నీ తీసేసి పక్కన పెట్టేసుకున్నానండి. ఇలా చూపిస్తున్నాను కదా, ముందుగా డ్రైగా ఉండేటివి ఫస్ట్ మిక్సీ పట్టుకోవాలండి. ఎందుకంటే వెట్టు ఉండేవి కూడా యాడ్ చేసామంటే అవి కొబ్బరి కానీ ధనియాలు కానీ అవి కొంచెం మెదగవన్నమాట. సో అందుకని ముందుగా డ్రైగా ఉండే ఇంగ్రీడియంట్స్ అన్నీ ముందు మిక్సీ పట్టేసుకుందాం. ఇప్పుడు మిక్సీ పట్టుకున్న ఇందులోకి వెట్ ఇంగ్రీడియంట్స్ కూడా యాడ్ చేసేద్దాం. దీంట్లో తెల్లవాయిలు కూడా యాడ్ చేస్తున్నానండి. దాన్ని కూడా బాగా ఇలా కొంచెం వాటర్ వేసుకొని బాగా మెత్తగా వచ్చేలా ఇలా పేస్ట్ చేసేసుకోండి. ఇప్పుడు వెడల్పుగా గిన్నె ఒక కడాయి తీసుకొని అందులోకి తగినంత ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత సేమ్ యాజ్ యూజువల్గా ఆవాలు యాడ్ చేస్తున్నానండి, ఇంకా జీలకర్ర కూడా యాడ్ చేసేస్తున్నాను. కొంచెం ఫ్రై అయిన తర్వాత అందులోకి పచ్చిమిరపకాయలు కూడా యాడ్ చేసేస్తున్నాను. యాడ్ చేసేసుకొని పచ్చిమిరపకాయలు కూడా బాగా ఫ్రై అయిన తర్వాత అందులోకి ఉల్లిపాయలు కూడా యాడ్ చేసేస్తున్నాను. యాడ్ చేసేసుకొని ఉల్లిపాయలు కాస్త కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత అందులోకి కొంచెం అంతా కరివేపాకు కూడా యాడ్ చేసేస్తున్నానండి. ఇలా యాడ్ చేసుకొని ఇది కొంచెం బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక 1/2 స్పూన్ అంతా అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది యాడ్ చేస్తున్నానండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోండి. ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి చిటికెడంతా పసుపు కూడా యాడ్ చేసేసుకోండి.
యాడ్ చేసేసుకోండి. ఒక 2 మినిట్స్ అలా ఫ్రై అవ్వనివ్వండి. తర్వాత ఇందులోకి ముందుగా మనం మిక్సీకి వేసుకున్న మసాలా ఉంది కదండి, ఆ మసాలా అనేది యాడ్ చేసేసుకోండి. యాడ్ చేసేసుకొని ఇప్పుడు దీన్ని ఒక 5 మినిట్స్ అలా బాగా మరగనివ్వండి. ఈ పచ్చివాసన అనేది పోతుందన్నమాట. 5 మినిట్స్ అలా మరగనిచ్చిన తర్వాత ఇందులోకి ముందుగా నానబెట్టుకున్న చింతపండు ఉంది కదండి, చింతపండు గుజ్జంతా పిండేసి దీంట్లోకి యాడ్ చేసేసుకోండి. యాడ్ చేసేసుకొని కొంచెం సేపు అలా బాగా మరగనివ్వండి. ఇలా మరిగిన ఇందులోకి ఒక స్పూన్ అంతా కారం అనేది యాడ్ చేసేసుకోండి. యాడ్ చేసేసుకున్న తర్వాత అందులోకి ఒక స్పూన్ అంతా ఉప్పు అనేది కూడా యాడ్ చేసేస్తున్నానండి. ముందైతే నార్మల్గా వేసుకుందాం, మళ్ళీ టేస్ట్ చూసుకొని యాడ్ చేసేసుకుందాం. ఇలా బాగా కలుపుకొని ఇందులోకి తగినంత వాటర్ పోసేసుకోండి. వాటర్ పోసేసుకొని మీడియం ఫ్లేమ్లో బాగా ఉడికించుకోండి. ఉడికించుకున్న తర్వాత ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఇలా బాగా ఉడకాలండి. ఎసురు అనేది బాగా ఉడకాలన్నమాట. ఉడికిన తర్వాత ఇందులోకి ముందుగా మనం వాష్ చేసి పెట్టుకున్న చేపలు ఉన్నాయి కదండి, అవన్నీ కూడా స్లోగా అన్నీ మునిగేలా ఇలా చూపిస్తున్న విధంగా అన్నీ యాడ్ చేసేసుకోండి. ఇలా అన్ని చేపలు మునిగేలా మనము చేపలు అనేది వేసేసుకొని కొంచెం అలా లోపలికి ప్రెస్ చేయండి. ఏం ప్రాబ్లం ఏం కాదు, స్టార్టింగ్లో ఇంకా అవేమీ ఉడకలేదు కాబట్టి కొంచెం అన్నీ మునిగేలా ఇలా లైట్గా ప్రెస్ చేసేసుకోండి. ప్రెస్ చేసేసుకొని మీడియం ఫ్లేమ్లో ఒక 5 to 10 మినిట్స్ అలా ఉడికించుకోండి. ఫిషెస్ అనేవి తొందరగానే ఉడికిపోతాయి, ఎక్కువ టైం తీసుకోవు. సో ఒక 5 to 10 మినిట్స్ ఉడికించుకుంటే సరిపోతుందన్నమాట. ఇప్పుడు ఫిషెస్ అన్నీ యాడ్ చేసేసానండి. ఇప్పుడు లిడ్ అనేది క్లోజ్ చేసేసి మనం చేపలను అనేది ఉడికించుకుందాం. ఇప్పుడు చేపలు ఉడికిపోయాయో లేదో ఒకసారి చెక్ చేసేసుకొని ఫైనల్గా అందులోకి ఫిష్ మసాలా అనేది యాడ్ చేసేస్తున్నానండి. ఒక స్పూన్ సరిపోతుంది. ఇప్పుడు ఆ మసాలా అనేది లోపల కలవడం కోసం నేను ఇలా చేస్తున్నానండి. నార్మల్గా లిక్విడ్లో కలిసిపోవాలి కాబట్టి ఇలా చేస్తున్నాను అనమాట. మీకు వీలైతే టర్న్ చేసుకోండి, లేకపోతే వాటిని అసలు టచ్ చేయొద్దు, ఎందుకంటే అవి విరిగిపోయే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు ఫైనల్గా ఇందులోకి కొత్తిమీర ఇంకా పుదీనా అనేది యాడ్ చేసేస్తున్నానండి. యాడ్ చేసేసుకొని స్టవ్ అనేది ఆఫ్ చేసేసేయండి. ఇప్పుడు లిడ్ అనేది క్లోజ్ చేసేసి చేపలు అనేటివి కొంచెం చల్లగా అయ్యాకనే సర్వ్ చేసుకోండి, అప్పుడే అవి చాలా బాగుంటాయి. అంతేనండి, ఎంతో రుచికరమైన చేపల పులుసు అనేది రెడీ అయిపోయింది. పులుసు కదండి, సో అది లిక్విడ్లా ఉంటేనే అన్నంలోకి చాలా బాగుంటుంది. అండ్ మెయిన్గా ఇదైతే రాగి రొట్టెలోకి కూడా చాలా సూపర్గా ఉంటుందండి. నేనైతే ఇలా రైస్లోకి సర్వ్ చేసుకుంటున్నానండి. అప్పుడప్పుడు చేపలు అనేవి తినాలండి, అవి మన కళ్ళకు చాలా మంచిది. అంతేనండి, నా ఛానల్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మర్చిపోవద్దు. బాయ్ బాయ్.